చైనాతో మంచిగా ఉండడం కోసం ఓ సినిమాని ఆపేస్తాం. చైనాతో మంచిగా ఉండడం కోసం రాహుల్ గాంధీ మాట్లాడిన దాన్ని రాహుల్ గాంధీ మీద దాడి చేస్తాం. రాహుల్ గాంధీ మీద కేసులు పెడతాం. రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో తప్పే ఉందో చెప్పం. నిరూపించే ప్రయత్నం కూడా చేయరు వీళ్ళు. ఇట్లా సినిమాలను ఆపేయగలరేమో కానీ, మీరు సినిమాలను కథలను మార్చగలరేమో కానీ జరుగుతున్న పరిణామాలను మీరు ఆపలేరు. మీ చేతిలో ఏమి లేదు. చైనా బలంగా తయారవుతుంది. చైనా నిజంగానే బలమైన ఆర్థిక వ్యవస్థ, మనకంటే చాలా స్ట్రాంగ్ అయిన ఆర్థిక వ్యవస్థ, మనకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ, అన్నీ నిజంగానే మనకంటే బలమైనదే. అయినప్పుడు నువ్వు ఇక్కడ చైనాను ఒకవైపు ఏమో కింది స్థాయి మీ కార్యకర్తలతో విమర్శలు చేయిస్తావు, పై స్థాయిలో నువ్వు చైనాతో చేతులు కలుపుతావు. ఇట్లా ద్వంద్వ వైఖరి ఎందుకు ఉండాలని, రెండు నాలుకల ధోరణి ఉండాల్సిన అవసరం ఏముందని. నువ్వు నిజంగానే చైనాతో దోస్తాన చేయదలుచుకున్నావు, బహిరంగంగా చెప్పు. చైనాతో స్నేహం మాకు అవసరం, భారతదేశానికి అవసరం అని బహిరంగంగా చెప్పు. భారత ప్రయోజనాలకు నష్టం లేకుండా ఎవరితోనైనా స్నేహం చేయి. భారతదేశ ప్రజల ప్రయోజనాలకు ఏమాత్రం నష్టం కలగకుండా ఎవరితో అయినా స్నేహం చేయి. ట్రంప్తో చేసినట్టు చేయకు. భారత ప్రయోజనాలకు నష్టం తీసుకొచ్చి ట్రంప్ లాంటి స్నేహితుడు అవసరం లేదు. నువ్వు అమెరికాతో స్నేహం చేయదలుచుకుంటే సమాన స్థాయిలో స్నేహం చేయి. సమాన స్థాయిగా కాదా చూసుకో ముందు. అట్లా స్నేహం చేయి. ధైర్యంగా నిలబడి స్నేహం చేయి. చైనాతో కూడా మనకు నష్టం కలగకుండా స్నేహం చేస్తే ఉపయోగం ఉందంటే చెయ్యి. కానీ రెండు నాలుకల పద్ధతి, ద్వంద్వ ప్రమాణాలు పాటించకు. ఒక దగ్గర ఇక్కడేమో చైనా వ్యతిరేకంగా మాట్లాడుతూ కమ్యూనిస్టులను చైనా కుక్కలను విమర్శిస్తూ నువ్వేమో చైనాకు దగ్గరవుతావు. చైనాని ఎవరైనా విమర్శిస్తే వెంటనే పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా సినిమాని ఆపడానికి దిగొస్తారు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి?